శ్రావణ మాసంలో ఇలా పూజలు చేస్తే సకల సౌభాగ్యాలు. హిందూ సంప్రదాయాలను ఒక్కో పండగ ఒక్కో విశిష్టత ఉంటుంది. ఇందులోనే భాగంగా ఈ నెల 4వ తేదీ నుండి శ్రావణ మాసం మొదలైనది. ఈ శ్రావణ మాసం వచ్చేసి సెప్టెంబర్ 3 వరకు ఉంటుంది. మరి శ్రావణ మాసం విశిష్టత ఏమిటి? శ్రావణ మాసంలో ఏ పూజలు జరుపుకుంటే పుణ్య ఫలాలు వస్తాయో శ్రవణం అనగానే వినడం. గతంలో యతీశ్వరులు వర్షాకాలంలో ప్రయాణం చేయకపోగా ఒకటే దగ్గర కూర్చుండి పురాణాల గురించి చెప్తుండేవారు. వాటిని అందరూ శ్రద్ధగా వినేవారు. అలా దీనికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. 4 నెలలు చతుర్మాసం ఎలాగో ఇప్పుడు శ్రావణమాసం 4 వారాలుగా ఉంటుంది. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఉంటాయి. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతిపాత్ర అయిన అభిషేకాలు ఉంటాయి. అలాగే శ్రావణ మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలతో పాటు చాలా మంది మహిళలు గౌరీ వ్రతాలు నోముకుంటారు. అలాగే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు, నోములు, కుంకుమ పూజలు ఎక్కువగా చేస్తారు. అలాగే శ్రావణ శనివారంలో కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర భూదేవి, శ్రీదేవి సహిత ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలాంటి ప్రత్యేక వారాలలో పూజలు పునస్కారాలు చేస్తే అతీతమైన శక్తి, ఆశీర్వచనాలు, ఆ భగవంతుని కృపపాత్ర మనపై ఉంటుంది. అంటే 365 రోజులకు కూడా పూజలు చేస్తాము. కానీ ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక వారాలలో పూజలు చేస్తే పుణ్యఫలం ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసంలో ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఉంటే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది అన్నారు. అలాగే శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు చేయడం వల్ల ఆ స్త్రీకి సకల సౌభాగ్యాలు కలిగి ఇంటిల్లి 10 సకల సుఖ సంతోషాలతో ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.